దోషి ఎవరు? ఒకనాటి ఉదయం పర్షియా చక్రవర్తి తన మంత్రితో సహా టైగ్రిస్ నది తీరాన షికారు చేస్తూ నదిలో చేపలు పడుతున్న ముసలివాణ్ణి చూశాడు. ఓ తాత, ఈ ముసలితనంలో నీకా అవస్థ ఏమిటి? రోజుకెన్ని చేపలు పడతావు? ఎంత సొమ్ము సంపాదిస్తావు అని చక్రవర్తి ముసలివాణ్ణి అడిగాడు. పేదవాణ్ణి బాబు, కష్టపడకపోతే పూట గడవదు. తెల్లవారుజాము నుంచి వలవేస్తున్నాను, ఇంతవరకు ఒక్క చేప పడలేదు అన్నాడు ముసలివాడు. ఈసారి వలవేయి, అందులో ఏం వచ్చినా మేము 100 మాటలిచ్చి నీ వద్ద కొంటాము అన్నాడు చక్రవర్తి. ముసలివాడు స్థలం మార్చి వల విసిరి లాగసాగాడు. ఆ వలలో పెద్ద పెట్టె ఒకటి వచ్చింది. చక్రవర్తి ముసలివాడికి 100 మాటలిచ్చి సేవకుల చేత పెట్టెను తన భవనానికి పట్టించుకుపోయాడు. ఆ పెట్టెలో ఏమున్నదో చూడాలని చక్రవర్తికి కుతూహలం కలిగింది. అందుచేత దాన్ని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి మంత్రి సహాయంతో మూత తిరిగి చూశాడు. వెంటనే ఇద్దరూ ఆశ్చర్యం చెందారు. ఆ పెట్టెలో ఒక యువతి కనిపించింది. ఆమె శరీరం రక్తంతో తడిసిపోయింది. జాగ్రత్తగా పరీక్షించిన మీదట ఆ యువతి చావలేదని, ఇంకా కొన ప్రాణంతో ఉన్నదని తేలిపోయింది. ఆమె తల మీద బలమైన గాయం ఉన్నది. దాని నుంచే రక్తం కారింది. చక్రవర్తి తన వైద్యుని పిలిపించి ఆ యువతిని బ్రతికించడం సాధ్యం అవుతుందా అని అడిగాడు. రాజవైద్యుడు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నాడు. కానీ ఆమె కోలుకునే అవకాశం చాలా తక్కువ అని చెప్పాడు. ఈ యువతి ఎవరో, ఆమెను ఈ విధంగా చావగొట్టి పెట్టెలో పెట్టి నదిలోకి తోసివేసిన దుర్మార్గుడెవడో తెలుసుకోవాలని చక్రవర్తికి కోరిక కలిగింది. మంత్రి భటులను నగరంలోకి పంపాడు. కానీ ఆచూకీ దొరకలేదు. మర్నాడు చక్రవర్తి మంత్రి కలిసి ఒక ఆలోచన చేశారు. దాన్ని ఈ విధంగా అమలు జరిపారు. మొన్న రాత్రి ఎవరో దుర్మార్గులు ఒక యువతిని హత్య చేసి ఆమె శవాన్ని ఒక పెట్టెలో పెట్టి టైగ్రీస్ నదిలో పారివేశారు. ఆ హంతకుణ్ణి పట్టుకోవటానికి మా మంత్రికి ఒక రోజల్లా వ్యవధి ఇచ్చాము. కానీ మంత్రి అసమర్థుడై హంతకుణ్ణి పట్టుకోలేకపోయాడు. కనుక నేటి మధ్యాహ్నం మంత్రిని వైద్యశిల వద్ద బహిరంగంగా శిరశ్ఛేదం చేయవలసిందిగా ఉత్తర్వు చేస్తున్నాము. పౌరులందరూ వచ్చి ఈ శిక్షను ప్రత్యక్షించి చూడవచ్చు అని చక్రవర్తి చాటింపు చేయించాడు. ఆ రోజు మధ్యాహ్నం వైద్యశిల వద్ద వేలకు వేలు జనం చేరారు. సకాలంలో మంత్రిని పెడరెక్కలు విరిచికట్టి రక్షక భటులు మధ్యశిల వద్దకు తెచ్చారు. ఈ సమయంలో జనంలో నుంచి ఒక యువకుడు ముందుకు వచ్చి కోత్వాల్తో, అయ్యా, హంతకుని నేనే, మంత్రి గారిని విడిచిపెట్టి నా తల తీయించండి అని దీనంగా ప్రాధేయపడ్డాడు. కోత్వాల్ మంత్రిని విడిపించి ఆ యువకుణ్ణి వెంటబెట్టుకొని సరాసరి చక్రవర్తి వద్దకు తీసుకుపోయాడు. నీవేనా హంతకుడువు? అయితే ఆమె నీకేమవుతుంది? ఆమె నీకే విధంగా ద్రోహం చేసింది అని చక్రవర్తి ఆ యువకుని అడిగాడు. ఆ యువకుడు కళ్ళ వెంట నీరు కారుస్తూ ఈ విధంగా చెప్పాడు. మహాప్రభు, ఆ యువతి నా భార్య, మహా ఇల్లాలు. నేనే పాపిని. తొందరపడి ఆమె శీలాన్ని శంకించి హత్య చేశాను. అందుకు నాకు తగిన శిక్షను భగవంతుడే ప్రసాదించాడు. నేను పశ్చాత్తాపంతో దహించుకుపోతూ ఉన్నాను. నా కథ వినండి. నా భార్య ఇటీవల జబ్బుపడి కోలుకోసాగింది. ఆ సమయంలో ఆమెకు మామిడి పండ్లు తినాలని కోరిక పుట్టింది. ఆమె కోరిక ఏ విధంగానైనా తీర్చుదామని నగరమంతా గాలించాను. కానీ తరుణం కాకపోవటం చేత ఎక్కడా మామిడి పండు అనేది కనిపించలేదు. బాగ్దాద్ నగరం వెళ్తే అక్కడ దొరుకుతాయని తెలిసింది. నా భార్య ముచ్చట తీర్చడానికి గాను ఎంతో శ్రమపడి అక్కడికి వెళ్ళి మేలు రకం మామిడి పండ్లు 3 తెచ్చి ఇచ్చాను. నా భార్య చాలా సంతోషించి వాటిని ఆ రాత్రి తింటానని చెప్పింది. నేను దుకాణానికి వెళ్ళాను. ఆ సాయంకాలం నేను దుకాణంలో ఉండగా బానిసవాడొకడు మామిడి పండు ఒకటి తెచ్చి, ఇలాంటివి ఎక్కడా దొరకవు, ఖరీదుకు తీసుకుంటారా అని అడిగాడు. ఆ పండును చూస్తే నేను తెచ్చిన మామిడి పండులో ఒకటిగా కనిపించింది. ఇది నీకెక్కడిదిరా అని అడిగాను. ఆ బానిసవాడు నాతో, అయ్యా, ఒక ఇల్లాలకు నేనంటే చాలా ఇష్టం, అందుచేత ఆమె నాకు ఈ పండిచ్చింది. ఆమె భర్త ఆమె కోసం బాగ్దాద్ నుండి ఈ పండు తెచ్చాడట. తమకేమైనా కావాలా అన్నాడు. వాడి మాటలు నేను నమ్మలేకపోయాను. నా భార్య అలాంటి నీచురాలు కాదే. అయినా నిజం తెలుసుకుందామని నేను వెంటనే అంగడి మూసి ఇంటికి వెళ్ళి చూశాను. ఇంట్లో 2 పళ్ళే ఉన్నాయి. 3వ పండును గురించి అడిగితే నా భార్య తెల్లబోయి తనకేమీ తెలియదన్నది. బానిసవాడి మాటల్లో నాకు నమ్మకం కుదిరింది. నేను ముందు వెనక ఆలోచించకుండా దుడ్డుకర్ర తీసి నా భార్య నెత్తిన బలంగా కొట్టాను. ఆ దెబ్బలకు ఆమె చచ్చిపోయింది. మా ఇంట ఉన్న పాత పెట్టెలో ఆమె శవాన్ని పెట్టి బాగా చీకటి పడగానే ఆ పెట్టెను నదిలో పారేసి ఇంటికి తిరిగి వచ్చాను. నేను ఇంట్లో ప్రవేశించబోతూ ఉండగా వీధి అరుగు మీద ఎవరో పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండటం నాకు చీకట్లో వినిపించింది. దగ్గర పోయి చూశాను కదా, వాడు నా కుమారుడే. ఈ చీకట్లో ఇంటి బయట ఏం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని వాడిని అడిగాను.
దానికి వాడు, అమ్మ దాచుకున్న మామిడి పళ్ళల్లో ఒకటి తీసుకొని వీధిలోకి వచ్చాను. ఇంతలో వీధి వెంట పోయే బానిసవాడొకడు నన్ను చూసి, నీకీ పండెక్కడిది అని అడిగాడు. మా అమ్మ కోసం మా నాన్నగారు బాగ్దాద్ నుంచి తెచ్చారు. మా అమ్మకు తెలియకుండా తినటానికి తెచ్చుకున్నాను అని చెప్పాను. అలా చేయవచ్చునా? ఆ పండు నాకు ఇచ్చేయి, లేకపోతే ఈ క్షణం మీ అమ్మతో చెప్తాను అని బానిసవాడు అన్నాడు. నేను భయపడి వాడికి పండిచ్చేశాను. ఇంట్లోకి పోతే అమ్మ కొడుతుందని భయంగా ఉంది అన్నాడు నా కుమారుడు. ఆ కారణంగా నా భార్యను చంపుకున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. నా కొడుకును చూస్తే ఆ దుఃఖం పదింతలైంది. తెల్లవారినప్పటి నుంచి ఆ బానిసవాడి కోసం వెతుకుతూనే ఉన్నాను. వాడు నాకు కనిపించి ఉంటే చంపేసి ఉందును. అసలు శిరచ్ఛేదం జరగవలసింది వాడికి. నిష్కారణంగా మంత్రిగారు శిక్ష పడుతున్నారంటే నాకు బాధ కలిగి జరిగిందంతా విన్నవించుకున్నాను. నన్ను ప్రభువులు తగిన విధంగా శిక్షించి నాలాగా తొందరపాటు కలవారందరికీ బుద్ధి వచ్చేలాగా చేయండి అని తన కథ ముగించాడు యువకుడు. నీకు నీ భార్యపై ప్రేమ ఉన్నట్లు స్పష్టమవుతున్నది. లేకపోతే ఆమె కోరిక తీర్చడానికి బాగ్దాద్ నగరం వెళ్ళి మామిడి పళ్ళు తెచ్చి ఉండవు. నీ భార్య దోషి అన్న పూర్తి నమ్మకంతోనే నీవు ఆమెను కొట్టావు. నీకు నమ్మకం కలిగింది. 4 డబ్బుల కోసం నీతో అలాంటి ఘోరమైన అబద్ధాలు చెప్పినవాడే శిక్షార్హుడు. అందుచేత నిన్ను విడిచిపెడుతున్నాను. నీ కుమారుడు వద్ద పండు కాజేసి దాన్ని నీకు అమ్మటానికి వచ్చిన బానిసను తగిన రీతిలో శిక్షించగలము. నీవు వెళ్ళవచ్చు అన్నాడు చక్రవర్తి. మహాప్రభు, తమరా దుర్మార్గుని శిక్షించే పక్షంలో ఒక్క క్షణమైనా జీవించి ఉండాలని నా కోరిక లేదు. పశ్చాత్తాపం నన్ను దహించి వేస్తున్నది. నాకు మరణదండన విధించి ఈ బాధ నుండి విముక్తి కలిగించండి అని ప్రాధేయపడ్డాడు యువకుడు. కానీ చక్రవర్తి సమ్మతించలేదు. ఒక అమాయకురాలిపై అపనింద వేసిన బానిసవాన్ని పట్టుకొని దండించవలసి ఉన్నది. ఇది ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తూ మంత్రి ఇంటికి బయలుదేరాడు. మంత్రి వీధి గుమ్మంలో అడుగు పెట్టేసరికి మనవరాలు తాత అంటూ చేతులు చాచుకొని ఎదురు వచ్చింది. మంత్రిగారు మనవరాల్ని ప్రేమగా ఎత్తుకొని ముద్దాడబోయేసరికి ఆ పిల్ల నోరు మామిడి పండు వాసన కొట్టింది. ఆయన ఆశ్చర్యంతో, నీకు మామిడి పండు ఎక్కడిది తల్లి అని అడిగాడు. మన బానిస రహీం ఇచ్చాడు తాత, వాడికి ఎక్కడో దొరికిందట అన్నది మంత్రిగారి మనవరాలు. త్వరలోనే దొంగ పట్టుబడ్డాడు. మంత్రిగారు పిలిచి భయపెట్టేసరికి రహీం తానే పిల్లవాన్ని బెదిరించి మామిడి పండు కాజేశానని, దాన్ని ఒక అంగడిలో అబద్ధాలు చెప్పి అమ్మ చూపానని, దాన్ని అమ్మటం సాధ్యం కాకపోయేసరికి ఇంటికి తెచ్చి ఒక రోజల్లా ఉంచి మర్నాడు సాయంకాలం మంత్రిగారి మనవరాలికి కొంత పెట్టి మిగిలినది తాను తిన్నానని ఒప్పుకున్నాడు. మామిడి పండు దొంగిలించిన బానిస దొరికాడని, వాడి విచారణకు వెంటనే వచ్చి హాజరు కావాల్సిందని యువకుడికి వర్తమానం వచ్చింది. అతను దివాణానికి వెళ్ళాడు. తనకు మామిడి పండు అమ్మ చూపిన రహీంని గుర్తించాడు. విచారణ పూర్తి కావటానికి ఇంకొక సాక్ష్యం అవసరం. నీవు శవాన్ని గుర్తించాలి అన్నాడు చక్రవర్తి యువకుడితో. ఇదే చక్రవర్తి తనకిస్తున్న నిజమైన శిక్షగా భావించి యువకుడు చక్రవర్తి వెంట ఒక గదికి వెళ్ళాడు. అక్కడ ఒక పక్క మీద తన భార్య శరీరం కనిపించి యువకుడికి దుఃఖం పొర్లి వచ్చింది. కానీ మరుక్షణం ఆమె కళ్ళు తెరిచి తన కేసి బలహీనంగా నవ్వేసరికి యువకుడు ఆశ్చర్యానికి ఆనందానికి మెరకలేదు. అతడు ఆమె కాళ్ళు పట్టుకొని తను తొందరపాటు క్షమించవలసిందని ప్రాధేయపడ్డాడు. చక్రవర్తి కూడా రహీంను తీవ్రంగా శిక్షించలేదు. ఏమంటే, ఏ పిల్లవాడి దగ్గర తాను మామిడి పండు కాజేశాడో ఆ పిల్లవాడి తండ్రికే తాను ఆ పండును అమ్మ చూపుతున్నానని రహీం ఎరగడు. కానీ తప్పు చేశాడు గనక శిక్ష విధించాడు. ఇదండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.